నువ్వే రావాలి చేసేసారు, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి, మాబట్టి టీవీలో ఎక్కించింది. मौसर राब्ते में नाकामी की वजह से बीआरएस असम्बली इलेक्शन हार गई, केटीआर का बयान। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटी रामाराव केटीआर ने पीर को कहा कि पार्टी रियासत की तरक्की में अपनी कामयाबियों और इसकी जानिब से शुरू किए गए फलाही इक़दामात के मौसर तरीके से लोगों तक पहुंचाने में नाकामी की वजह से असम्बली इलेक्शंस हार गई है। जहां बीआरएस ने तरक्की और फलाही सियासत पर तवज्जो मरकूज की थी, वहीं कांग्रेस ने प्रोपेगेंडा सियासत पर तवज्जो मरकूज की थी। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, మల్లయ్య గారు అనే రైతు మూసంపల్లి పక్కనే ఉంటది, ఇక్కడనే. ఆ మల్లయ్య అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆయన అంటున్నాడు, ఇగో సారు కేసీఆర్ సారు, నువ్వు మళ్ళా రావాలి, నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం, నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడ కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మూసంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు 10 ఏళ్ల పాటు బోర్లేసి అక్కడ వడలే రామన్నకు, కానీ ఇలా రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లేసుకుంటున్నాడు. బొక్క బోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు. ఈ పరిస్థితి, ఈ వాస్తవాలు ప్రజలకు తెలవడానికి ఎక్కువ సమయం పట్టలే. 100-110 రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయి కేసీఆర్ చెప్పినా వినకుండా మోసపోయినామనే మాట అందరికీ అర్థమైంది. एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।